బొద్దింకల పార్టీ ఏదైతే నిరసన తెలియజేస్తుందో ఆ నిరసనలో ఒకడైతే ఏకంగా మహిళా జర్నలిస్ట్ భుజం మీద చేసి ఏ విధంగా లాక్కపోతుండే ఇక్కడ చూడండి. ఇలాంటి ఘటన పైన గతంలో పవన్ కళ్యాణ్ గారు చాలా సీరియస్గా స్పందించడం జరిగింది. మహిళల పట్ల ఇట్లాంటివి చేసే వాళ్ళ మీద పవన్ కళ్యాణ్ గారు తన ఆగ్రహాన్ని కూడా వ్యక్తం చేయడం జరిగింది. అయితే ఇక్కడ చూడండి ఎంత దారుణంగా, అది నిజంగా విద్యార్థుల కోసం చేస్తున్న నిరసన, ఆ బొద్దింకల పార్టీ వాళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసం, వెనకాల ఏదైనా ప్రయోజనాల కోసం చేస్తున్న నిరసన ఒకసారి ఆలోచన చేయండి. ఒక మహిళా జర్నలిస్ట్ మీద భుజం మీద చేసి ఏ విధంగా వాడు లాక్కెళ్తాడు అనేది ఒక్కసారి ఆలోచన చేయండి. ఏ విధమైన ప్రవర్తన ఉందనేది కూడా ఇక్కడ చూడండి. ఎందుకంటే ఏదో మాటలు చెప్పట్లేదు, అక్కడ జరిగిన సంఘటన ఆ మహిళా జర్నలిస్ట్ పట్ల ఏదైతే కాక్రోజ్ నిరసన చేపట్టిందో ఆ నిరసనలో ఒకడు ప్రవర్తించిన తీరు, చుట్టూ ఉన్న వాళ్ళు ఒక్కడు కూడా ఆపట్లేదు. అట్లా ఆమెను లాక్కెళ్తుంటే ఆమె మీద ఆ విధంగా ప్రవర్తిస్తుంటే ఒక్కడు కూడా స్పందించలేదు. అంటే ఎంత దారుణంగా ఉంది అక్కడ సంఘటన, మనం అర్థం చేసుకోవాలి. నిజంగా విద్యార్థుల కోసం నిరసన చేసేటోళ్ళు ఆడపిల్లల్ని, ముఖ్యంగా మహిళా జర్నలిస్టుల పట్ల ఈ విధమైన ప్రవర్తన అనేది ఒకసారి ఆలోచన చేయండి. గతంలో పవన్ కళ్యాణ్ గారు ఇట్లాంటి ఘటనల మీద, ముఖ్యంగా ఆడపిల్లల భద్రతకు సంబంధించి ఏం మాట్లాడినది ఒక్కసారి వినండి. అదేవిధంగా కొంతమంది మహిళా జర్నలిస్టులు పవన్ కళ్యాణ్ గారి ప్రవర్తన గురించి, పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా వాళ్ళ పట్ల గౌరవాన్ని కలిగి ఉండనేది వాళ్ళ మాటల్లోనే వినండి. ఒకసారి విన్న తర్వాత మాట్లాడుకుందాం. చిన్నప్పుడు మా అక్క ఎవరో ఏడిపించారు, లాక్కెళ్ళిపోతున్నాడు చేత్తోటి. ఒక్కడు మాట్లాడుతున్న భయం ఏమొచ్చిందంటే, అంత చిన్న వయసులో నేను 6వ తరగతి 7వ తరగతి చదువుతుంటే ఎందుకు వీళ్ళకి ధైర్యం రాలేదు అనిపించింది. నేను చాలాసార్లు అసహ్యం, పోలీసు వాళ్ళ మీద కోపం రాలేదు, లేదంటే నాకు రాజకీయ నాయకుల మీద కోపం రాలేదు, మనుషుల మీద కోపం వచ్చింది. అమ్మాయిని ఏడిపించే వ్యక్తులు చూస్తే నాకు కోపం వచ్చేది. వాళ్ళు ఏం చేయలేరు, 10 మంది కుర్రోళ్ళు కూర్చొని అమ్మాయిని గేలు చేస్తుంటే ఏం చేస్తారు వీళ్ళు? అలా అమ్మాయిలు అలా తిరిగి పాపం పారిపోతుంటారు. ఎందుకు కొడతాను షూటింగ్స్ లో అంటే, నిజం కొడతాను, ఫిజికల్ కొడతాను. ఎందుకు కొడతానంటే పోలీసులు పిలిచే టైం ఉండదు. ప్రజారాజ్యం పార్టీలో పెద్ద సభ జరుగుతుంది. ఐ వెంట్ దేర్ యాజ్ అ రిపోర్టర్. సో మెనీ పీపుల్ అరౌండ్ అండ్ ఐ వాజ్ లైక్ లిటరలీ శాండ్విచ్ అయిపోతాను అందరి మధ్య. పవన్ కళ్యాణ్ గారు ఎక్కడి నుంచి నేను చూసారో తెలియదు. కేమ్ టు మీ, హి పుల్డ్ మీ అవుట్. ఎదుటి వాళ్ళ సమస్యని, బాధని, కష్టాన్ని గుర్తించి అది తన సమస్యగా ఫీల్ అయిన వాళ్ళే గ్రేట్ పీపుల్. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ముందు పడకండి ఇక్కడ ఉంటే ఇంతమంది ఆడపిల్లలు ఉన్నారు, మహిళలు ఉన్నారు. మీ బిడ్డల భవిష్యత్తును మీరు చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలి. మీరు క్రిమినల్స్ మటుకు అట్ బే పెట్టాలి, దూరం పెట్టాలి. దూరం పెట్టాలంటే మీ చుట్టుపక్కల కాలనీలో జరుగుతున్న దానికి మీరు ఎదుర్కోకపోతే సిటిజన్ కౌన్సిల్ పెట్టుకొని మీ వీధిలో ఉన్న ఒక 30 మంది 40 మంది ఒక గ్రూప్ కండి. లా అండ్ ఆర్డర్, లెట్ us be very clear, we won't spare anybody. విన్నారు కదా, పవన్ కళ్యాణ్ గారు తన సిస్టర్స్ కి ఎదురైన ఆ విధానాన్ని గుర్తు చేస్తూ, అదే విధంగా అనేక రకాల ఇష్యూస్, ఏ విధంగా మహిళల పట్ల ప్రవర్తన ఉంది, షూటింగ్లలో కూడా మహిళల పట్ల ఎవరైనా తప్పుగా మాట్లాడితే వాళ్ళని నేను కొట్టేవాడిని, అవసరమైతే వాళ్ళకు బుద్ధి చెప్పేవాడిని అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు డైరెక్ట్గా మహిళలకు తను ఏ విధమైన ఇంపార్టెన్స్ ఇస్తుండని చెప్పి చెప్పడం జరిగింది. తన సోదరీమణులకు కూడా ఏ విధమైన సిచ్యువేషన్ ఎదురైంది అనేది ఆయన చెప్పడం జరిగింది. అదేవిధంగా ఒక మహిళా జర్నలిస్ట్ కూడా పవన్ కళ్యాణ్ గారు ప్రజారాజ్యం టైంలో ఏ విధంగా ఆమె ఇబ్బంది పడుతుంటే అది గమనించి పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా ఆమెను గౌరవించిండు, ఏ విధంగా ఆ ఇబ్బందుల నుంచి ఆమెను బయట పడేసిండు అనే విషయాన్ని ఆ మహిళా జర్నలిస్ట్ చెప్పిన మాటలు కూడా వినే ఉంటారు. సో నేను ఎందుకు ఈ విషయాన్ని ప్రస్తావిస్తున్నా అంటే, మహిళల పట్ల కొంతమంది ఏ విధంగా ప్రవర్తిస్తున్నారు అనే విషయం, ముఖ్యంగా కాక్రోజ్ జనతా పార్టీ పేరు మీద నిరసన జరిగినప్పుడు, అది విద్యార్థుల కోసం జరిగినప్పుడు ఎంత శాంతియుతంగా జరగాలి. ముఖ్యంగా కొంతమంది గాంధీజీ ఫోటోలు పెట్టుకున్నారు. గాంధీజీ ఫోటోలు పట్టుకుని నిరసన చేసేటోళ్ళు నిజంగా పోలీసుల మీద రాళ్ళు రూగుతారా, ఇట్లా జర్నలిస్టుల మీద నిజంగా ఇంత దారుణంగా ప్రవర్తిస్తారా అనేది ఒకసారి ఆలోచన చేయండి. మరి మహిళా జర్నలిస్ట్ మీద భుజం మీద చేసి ఆమె ఇష్టం వచ్చినట్టుగా టచ్ చేస్తూ ఆమె పట్ల, మహిళా జర్నలిస్ట్ పట్ల వాడు ఏ విధంగా ప్రవర్తిస్తుండు, చుట్టూ ఉన్న జనం నిజంగా నిరసన తెలియజేయడానికి వస్తే అలాంటి సంఘటన జరుగుతున్నప్పుడు వాడిని చెంప పగలగొట్టాలా లేదా, అదేవిధంగా వాడికి బుద్ధి చెప్పాలా లేదా, అదేవిధంగా ఆడబిడ్డకి అంతమందిలో అక్కడ రిపోర్టింగ్ చేస్తుంటే జర్నలిస్ట్ అయి ఉండి ఆ సమస్యని బయటికి తెలియజేస్తుంటే అండగా ఉండాలా వద్దా అనేది కూడా ఆలోచన చేయండి. అక్కడ ఉన్న మహిళలు కానీ, ఆ నిరసన తెలియజేస్తున్న వాళ్ళు కానీ ఆ మహిళ పట్ల, ముఖ్యంగా జర్నలిస్ట్ పట్ల
ప్రవర్తించిన తీరు యావత్ సమాజం ఇలా విద్యార్థులకు న్యాయం చేసేది, ఆ విద్యార్థుల తరపున ప్రొటెస్ట్ చేసేది, వీళ్ళ ప్రొటెస్ట్ అనేది దాని వెనకాల ఏముందనేది ఖచ్చితంగా బహిర్గతం అవ్వాలి. ఎందుకంటే ఎవరైనా సరే ప్రొటెస్ట్ చేస్తే, అది నిరసన తెలియజేస్తే, నిజంగా విద్యార్థులకు న్యాయం చేయాలనుకుంటే అది ఏ విధమైన పోరాటం ఉండాలి, శాంతియుతంగా ఉండాలి. పోలీసుల మీదనే దాడి చేస్తూ వీళ్ళు శాంతియుత పోరాటం చేస్తారా? పోలీసుల మీదే దాడి చేసేవాళ్ళు, పోలీసుల మీద రాళ్ళు రువ్వేవారు, ఇలా మహిళా జర్నలిస్టుల పట్ల అసభ్యంగా ప్రవర్తించే వాళ్ళు, సంబంధం లేని ప్రకాష్ రాజ్ లాంటి వాళ్ళు దూరడం వల్ల అది ఏ విధమైన సంకేతాన్ని వీళ్ళు ఇస్తున్నారు? వీళ్ళు చేసే ఈ యొక్క పోరాటంలో నిజంగా విద్యార్థులకు న్యాయం జరుగుతుందని ఒకసారి ఆలోచన చేయాలి. ఎందుకంటే వాళ్ళు నిజంగా ప్రొటెస్ట్ చేస్తే అక్కడ రాముని ప్రస్తావన ఎందుకు అనేది ఒకసారి ఆలోచన చేయండి. రాముని గురించి సెటైర్ చేస్తారు, సీతామాత గురించి సెటైర్ చేస్తారు, హిందువుల గురించి సెటైర్ చేస్తారు. నిజంగా ఆ ప్రొటెస్ట్ అనేది నీటి విద్యార్థులు ఎవరైతే నష్టపోయారో వాళ్ళకి న్యాయం చేయడానిక, లేకపోతే వీళ్ళ ఎజెండా వేరుంది కాబట్టి ఆ ఎజెండాని సక్సెస్ చేయడానిక, లేదంటే ఇక్కడ కూడా మరో బంగ్లాదేశ్, మరో శ్రీలంక, మరొక నేపాల్ లాగా అల్లర్లు చెలరేగిపోయేలా చేసి దీని వెనకాల ఏ కుట్ర పండిందో అనేది కూడా ఖచ్చితంగా దీని వెనకాల ఏముందనేది బయటికి రావాలి. ఎందుకంటే మీరు బంగ్లాదేశ్ లాగా చేస్తామంటే ఊరుకోవడానికి ఇదేం బంగ్లాదేశ్ కాదు. భారతదేశం అనేది ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం. కాబట్టి మీరు నిరసన చేస్తారు. ఈ నిరసన మా ఇష్టం వచ్చినట్టు చేస్తాం, ఏ విధంగా అయినా చేస్తాం, దేశాన్ని అల్లకల్లోలం చేస్తా అంటే ఎవరు చూస్తూ ఊరుకోరు. ఇది బంగ్లాదేశ్ కాదు, ఇది భారతదేశం. ఎవడైతే దేశాన్ని విచ్ఛిన్నం చేయాలని చూస్తుర్రో, దాంట్లో భాగమవుతుర్రో వాళ్ళని తరిమి కొట్టడానికి ఈ దేశాన్ని కాపాడే భరతమాత బిడ్డలు, దేశాన్ని కాపాడే యువకులు ఎప్పుడు ముందే ఉంటారు. ఒక్కొక్కడికి సరైన టైంలో సరైన సమాధానం చెప్తారు. ఇది గుర్తుపెట్టుకోవాలి. మీ ఆటలు బంగ్లాదేశ్లో లాగా, నేపాల్లో లాగా ఇక్కడ సాగవు బిడ్డ. ఇది గుర్తుపెట్టుకోండి. మీకు లోపల మోడీ మీద కోపం ఉండొచ్చు, బీజేపీ మీద కోపం ఉండొచ్చు, ఓట్ల ద్వారా చేయాలి, రాజకీయంగా ఎదుర్కోవాలి. అంతేకాని ఇట్లా ప్రజాస్వామ్య దేశంలో మేము ఒక నిరసన పేరు చెప్పి మా ఇష్టం వచ్చినట్టు చేస్తాం, విచ్ఛిన్నం చేస్తామంటే కుదరదు. ఆ ఆడపిల్లలు ఎవరైతే, ముఖ్యంగా జర్నలిస్టులు ఎవరైతే ఉన్నారో ఆ ఆడబిడ్డ మీద ఇట్లాంటి అఘాయిత్యం చేస్తా అంటే కూడా కుదరదు. ఇది భారతదేశం, ఇక్కడ ఎలాంటి వాటికి తావు ఉండదు. గుర్తుపెట్టుకోండి. మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి. జై హింద్, జై భారత్.